ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడికి మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 20వ వచనం. యెహోవా తనను ప్రేమించే వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. నా నోరు యెహోవాను స్తోత్రము చేయను. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, ఈ లోకంలో ఎవరైతే దేవుని ప్రేమించి, దేవుని యందు విశ్వసించి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఎప్పుడు కాపాడుతూ, ఎప్పుడు కూడా ఈ లోకంలో వాళ్ళని ఘనంగా నడిపిస్తూ ఉంటాడని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే మరి దేవుని మాటను గ్రహించకుండా విచ్చలవిడిగా జీవితాన్ని జీవించి వాళ్ళకున్న డబ్బును బట్టి, సంపదను బట్టి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు చాలా కఠినమైన పరిస్థితి, చాలా నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయి దేవుడి ఉగ్రతకి వాళ్ళు గురైపోతారని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనిషి జన్మించినది దేవుని మహింపరచడానికి తప్ప విచ్చలవిడిగా జీవితాన్ని జీవించి ఈ లోకంలో మనం నశించుకోవడానికి కాదని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఎలాంటి స్తోమతలు మనం కలిగి ఉన్నా, ఎలాంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నా, ఎలాంటి నీచమైన స్థితిలో మనం కలిగి ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉండగలిగితే రాబోయే రోజులు మనల్ని కూడా ఆ రోజున దావీదు భక్తుని దేవుడు వాడుకున్నట్లు మన పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతాడని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేని గురించి కూడా, ఏ స్థితి గురించి, ఏ పరిస్థితి గురించి భయపడకుండా దేవుడు నీ పట్ల కలిగి ఉండాలని, చిన్నపాటి విశ్వాసంతో ఉండాలని ఈ రోజున దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.